అతినా టీవీకి స్వాగతం. నేను మీ ఆరాధ్య. మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు కోసం కొత్త నిబంధనలను తీసుకురానుంది. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అప్డేట్ తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం అందిస్తున్న సేవలను పొందేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను తప్పనిసరి పత్రంగా మార్చింది. రేషన్ కార్డు ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. ముఖ్యంగా బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారికి ప్రయోజనాలు అందించడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణలో చాలా మందికి రేషన్ కార్డులు లేవు. ముఖ్యంగా గృహ జ్యోతి పథకం, మహాలక్ష్మి పథకం వంటి సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. అంతేకాదు, పాస్పోర్ట్లు మరియు అనేక ప్రజాసేవల్లో రేషన్ కార్డుల ప్రాముఖ్యతను మంత్రులు ఎత్తి చూపుతున్నారు. మీ ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి వివిధ ప్రయోజనాల కోసం చెల్లుబాటు అయ్యే పత్రాలుగా పనిచేస్తాయి. మీ పత్రాలు 10 సంవత్సరాల కంటే పాతవి అయితే మీరు ప్రభుత్వ ప్రయోజనాలను మరియు అప్డేట్ చేయబడిన ఆధార్ను కూడా కోల్పోతారు. మరియు రేషన్ కార్డు ద్వారా చాలా తక్కువ వడ్డీకి ప్రభుత్వం క్రింద రుణం పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తమ ప్రజలకు కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తోంది. కొత్త రేషన్ కార్డులు, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల సవరణ కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్థనల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే తేదీలను ప్రకటించింది. సమాచారం అప్డేట్ అయిన తర్వాత త్వరలో ప్రతి అభ్యర్థులకు రేషన్ కార్డు లభిస్తుంది. రేషన్ కార్డులు మరియు ఆధార్ కార్డులను నవీకరించడానికి ప్రభుత్వం గడువును పొడిగించినప్పటికీ చాలా మంది వాటిని నవీకరించడంలో విఫలమయ్యారు. రాబోయే రోజుల్లో అనేక ప్రభుత్వ పథకాలు అమలు కానున్నాయి కాబట్టి ప్రజలందరూ తమ ఆధార్ మరియు రేషన్ కార్డులోని సమాచారాన్ని వీలైనంత త్వరగా అప్డేట్ చేయాలని సూచించారు. వీటిని చేయడంలో విఫలమైన వ్యక్తులు ప్రభుత్వం నుండి వచ్చే ప్రయోజనాలను కోల్పోతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.